జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం కర్మయోగంలోని 4వ శ్లోకము. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. భావము: మనిషి ఏ కర్మలను చేయకుండా ఉండడం వల్ల తన కర్మఫలం నుండి బయటపడడు. అలాగే సన్యాసం చేయడం వల్ల కూడా పరిపూర్ణుడు కాలేడు అని శ్రీకృష్ణుడు అన్నారు. వారి వారి కర్మఫలాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి తమ కర్మలను తాము చేస్తూ ఉండాలి, కానీ వాటితో సంబంధం కలిగి ఉండకూడదు. అలాగే తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేనప్పుడు మనిషి బయటకు సన్యాసిగా ఉన్నా అతడు జ్ఞానయోగాన్ని సాధించలేడు. మనిషి భౌతికంగా బయటకు కర్మలను చేయాలి, లోపల ఆలోచనలను బుద్ధిని శుద్ధి చేసుకుంటూ పరిపూర్ణమైన స్థితికి చేరాలి అన్నది ఈ శ్లోకం యొక్క భావం. 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. భావము: ఎవరు కూడా తమ కర్మలను చేయకుండా ఒక్క క్షణమైనా ఎప్పటికీ ఉండలేరు. అందరూ ప్రకృతి గుణాల చేత ప్రేరేపించబడి తప్పకుండా కర్మలను చేస్తారు అని శ్రీకృష్ణుడు అన్నారు. ఏ పని చేయకుండా ఎవరూ ఉండలేరు. ఒక దగ్గర కూర్చొని ఉన్నా పడుకొని ఉన్నా కూడా మన దేహం లోపల తన పనులను తాను చేసుకుంటూ ఉంటుంది. అలాగే చేసే కర్మలు అంటే శరీరంతోనో చేతులతోనో చేసేవే కాదు, మన మనసుతోనో మాటల ద్వారానో చేసేవి కూడా కర్మలే. మనలో త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాలు ఉండడం వల్ల అవి ప్రేరేపించిన విధంగా మంచితో కొన్ని కర్మలు, కోపంతో కొన్ని కర్మలు, ఏమీ ఆలోచించకుండా కొన్ని కర్మలను, అలా మనకు తెలియకుండానే ఎప్పుడూ ఏదో ఒక కర్మను చేస్తూనే ఉంటామని అర్థం. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. భావము: ఎవరైతే కర్మలను చేసే ఇంద్రియాలను నిగ్రహించినా వారి మనసు మాత్రం ఇంద్రియ విషయాలపై ఆలోచిస్తున్నప్పుడు వారు అవివేకులు, కపటులు అనబడతారు అని భావం. కొంతమంది పైకి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ వేదాంతాన్ని పలుకుతూ భగవంతునికి సంబంధించిన పనులను చేస్తున్నట్లు కనబడతారు. అలాగే వారి ఆహార్యాన్ని కట్టు బొట్టులో కూడా ప్రదర్శిస్తారు. లోపల మాత్రం ఇంద్రియ సుఖాలను గురించిన ఆలోచనలు, పొగడ్తలు, పేరు ప్రఖ్యాతలు, సంపదను పెంచుకోవాలనే ఆలోచనలపై మనసు ఉన్నప్పుడు వారు తమను తాము మోసం చేసుకుంటున్న వాళ్ళుగా పిలువబడతారు అని అర్థం. తనను తాను గొప్పవాడిగా ప్రదర్శించుకుంటూ బుద్ధిని నియంత్రించలేని వ్యక్తి మూఢుడే కానీ గొప్పవాడు మాత్రం కాదు. జై శ్రీకృష్ణ.